మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సత్యాగ్రహ దీక్ష వద్ద తీవ్ర ఉద్రిక్తత. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్న దీక్ష శిబిరాన్ని వద్దకి భారీగా చేరుకున్న ఇజ్రాయెల్ సత్యాగ్రహ దీక్షను భగ్నం చేసేందుకే వైసీపీ నాయకులు కుట్ర పన్నారని అంటున్న టీడీపీ నేతలు. టీడీపీ నాయకులకి పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం. సోమిరెడ్డి శిబిరాన్ని తీసేయాలంటున్న పోలీసులు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీక్ష శిబిరం వద్ద గొడవలు జరిగే శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లుతుంది అంటున్న పోలీసులు. ఉద్రికంగా మారిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీక్షా శిబిరం. సోమిరెడ్డి దీక్షా శిబిరానికి భారీగా చేరుకున్న పోలీసులు 3 రోజులు దీక్షా శిబిరం దగ్గర ప్రశాంతంగా ఉన్న దీక్షా శిబిరం అలజడి. మాజీ మంత్రి సోమిరెడ్డి చేస్తున్న సత్యాగ్రహ దీక్షను టీడీపీ నేతలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన టీడీపీ నేతలు మైనింగ్ అధికారులని పిలిపించిన జాయింట్ కలెక్టర్. మైనింగ్ అధికారులని పిలిపించి మాట్లాడిన జాయింట్ కలెక్టర్ సాయంత్రానికే దీక్షా శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్తత. ఒక్కసారిగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సత్యాగ్రహ దీక్ష వద్ద తీవ్ర గందరగోళం. ఒక్కసారిగా వందల మంది ఇజ్రాయెల్ రావడంతో అక్కడ ఏం జరుగుతుంది స్థానికులు కూడా అయోమయంలో పడ్డారు. ఇది అంతా వైసీపీ నాయకులు చేయించారు అంటున్న టీడీపీ నేతలు. ఉన్నవాళ్ళు మీ గ్రూప్ మీకు సపోర్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళ సపోర్ట్. ఒక్క నిమిషం, ఇలా 2 గ్రూపులు ఉండడం వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు బ్యారికేడ్స్ పెట్టుకోండి సార్. ఎవరికి బ్యారికేడ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న ప్రాబ్లం దృష్ట్యా ఇక్కడ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ వర్గాలు వెకేట్ చేయండి. ఎవరు వెకేట్ చేయము. ఇది క్యాంప్ అండి. 3 రోజుల నుంచి ఉన్నాము, సత్యాగ్రహ దీక్షలో ఉన్నాము. దయచేసి మేము వెకేట్ చేయము. జరిగే పరిణామాలకు మీరే బాధ్యులు అవ్వాల్సి ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని మీకు చెప్తున్నాము. మీకు అదే మేము కోఆపరేట్ చేయమని అడుగుతున్నాము. లేదు మేము చెయ్యము, మేము ఒకళ్ళ వాళ్ళు వేరే ఊర్ల నుంచి వచ్చి మా మీద దాడి చేస్తున్నారు సార్. మేము ఒక దగ్గరే కూర్చొని దీక్ష చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ 2 గ్రూపులు అనేది ఇక్కడ మా దగ్గర ఉన్న వాళ్ళు ఎక్కడ 2 గ్రూపులు లేవు సార్. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది, గొడవ జరుగుతుంది, వద్దు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మేము కంట్రోల్ చేసిన బాధ్యత మాకుంది. అది సార్ బయట ఉండే వాళ్ళని బస్సులు అంటే పంపించండి సార్. సెక్యూరిటీ మీరు వచ్చిన తర్వాత వస్తాం బ్రో. వాళ్ళని తీసుకొచ్చారు సార్. వాళ్ళని మా మీదకి దాడి తీసుకొచ్చారా? వాళ్ళ రౌడీలు పంపించి ఇష్యూ క్రియేట్ చేసి ఇక్కడ ఇష్యూ క్రియేట్ చేసి మిమ్మల్ని వెనకాల వాళ్ళు ఎందుకు వచ్చారు? ఆపండి వాళ్ళని. మేము పోయాం ఎన్ని నుంచి. అందరినీ కంట్రోల్ చేస్తాం. ఒకటి సార్, మేము మాట్లాడాము. పొదలకూరు వాళ్ళమని కొంతమంది చెప్తున్నారు, నేను నెల్లూరు వాడమని కొంతమంది చెప్తున్నారు. అసలు నెల్లూరు వాడికి మైన్కి ఏం సంబంధం? ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అదే చేయండి. ఇప్పుడు ఈ రోజు నేను సత్యాగ్రహం చేస్తున్నా, GPS మ్యాప్ పెట్టా, వదిలిపెట్టను. ఈరోజు ఏంది మీ ఉద్దేశం? నన్ను తీసుకెళ్ళిపోవాలా?
ఈడీ మైన్స్ ఆఫీసర్ల సమక్షంలో స్పందనలో రేపు వెళ్తాను అని చెప్పాడు కాబట్టి ఆయనకి వచ్చేటప్పటికి 1-2 మిషన్లు బుక్ చేయాలా, పొరవేంటే వాడు పెద్ద మనుషులని చెప్పాలా. అది ఈరోజు December 7 బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ December 7 టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ దట్ ఇల్లీగల్ మైనింగ్ అని అంటే ఈరోజు 18 అంటే అంకబాబు నువ్వు రూల్స్ చెప్తావా? నాకు నువ్వు రూల్స్ చెప్తావా? రూల్స్ చెప్పడానికి కాదు. ఇప్పుడు మాకు సెక్యూరిటీ ఇవ్వమని చెప్తున్నాము. మేము ఇక్కడే ఉన్నాము, మీరు అక్కడ బ్యారికేడ్లు పెట్టుకోండి, ఎవరిని లోపల రాని బాకండి అని చెప్తున్నాము. మాకేం అవసరం అంటే కాదు, 2 వర్గాలు మోహరించున్నాయి. ఎవరికి చేస్తాం సార్. ఏడవ తేదీ ఇస్తే 18వ తేదీ దాకా ఇల్లీగల్ మైనింగ్ కనపడలే. నేను ఎప్పుడు వచ్చింది శనివారం. 14 హిటాచీలు పనిచేస్తున్నాయి, 30-40 ట్రక్కులు ఉన్నాయి. ప్లాస్టింగ్ మెటీరియల్ ఉంటే నిన్న మీడియాలో పెడితే GPS పెడితే ప్లాస్టింగ్ మెటీరియల్ అవతల పక్క ఇంకో కారు కూడా ఉందా? మా వంతు బాధ్యతగా మేము చెప్పాం. వీడియో దీక్ష చేస్తున్నాం. ప్రజల సొమ్ము 100 మిషన్లు ఉన్నాయి. పోలీసు తెలుసు, అందరికీ తెలుసు. మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. ధర్నా చేస్తాం. అధికారులందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇక్కడ ధర్నా జరుగుతుంది, దొంగతనం జరుగుతుంది. ఇక్కడ దయచేసి పంపించండి. దయచేసి ఇక్కడ నుంచి హైకోర్టు ఆర్డర్ ఉందని మీరు అన్నారు కదా. హైకోర్టు ఆర్డర్ ఏముంది? ప్రజలతో ఒకటి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. బాబు ముందుకురా. తెలుసా అదేనా చెప్పండి. అది పరిష్కారం ఏందో ఇప్పుడు కొత్త వచ్చింది. ఆపండి, మళ్ళీ బైక్ లో ఆపండి. బాబా రాండి, అందరూ రండి. బండి